ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు. ఈ దినం అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేననగా. ఇక్కడ ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయ మాట ఏంటో తెలుసా? నీవు దేవునికి మాట ఇచ్చి నెరవేర్చావా? ఒకసారి ఆలోచించు. ఇక్కడ ఒక భక్తుడు ఉన్న, అతని పేరు యెఫ్తా దేవుని ఎదుట ఒక మాట ఇచ్చాడు. ప్రభువా, నీవు గనుక నాకు యుద్ధంలో జయమును అనుగ్రహిస్తే నేను ఖచ్చితంగా నా గృహానికి వెళ్ళేటప్పుడు నాకు ఎదురు ఏదైతే వస్తుందో దాన్ని బలిగా అర్పిస్తానని దేవునికి మాట ఇచ్చాడు యెఫ్తా. అలా మాట ఇచ్చినటువంటి యెఫ్తా తన జీవితంలో యుద్ధంకి వెళ్ళి యుద్ధంలో దేవుడికి మాట ఇచ్చిన రీతిగా జయం పొందుకున్నాడు. దేవుడు జయం ఇచ్చాడు. వెంటనే యుద్ధాన్ని గెలిచి సంతోషంతో ఆనందంతో యెఫ్తా తన ఇంటికి బయలుదేరి వెళుతున్నాడు. అలాంటి సందర్భంలో తన ఇంటికి వెళ్ళేటప్పుడు తన తండ్రి యుద్ధంలో గెలిచి వస్తున్నాడనేటువంటి ఆ మాట విన్న తన ప్రియమైన కుమార్తె యెఫ్తా కుమార్తె ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటా, ఆమె దేవుని స్తుతించుకుంటా, గంతులు వేసుకుంటా తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తుంది. ఆమెను చూస్తున్న యెఫ్తా ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఎందుకంటే దేవునికి మాట ఇచ్చాడు, నేను జయం పొందుకుని నా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే నాకు ఎదురు పడుతుందో దాన్ని బలి అర్పిస్తానని. తన కుమార్తె ఎదురుపడేసరికి ఆ పరిస్థితి తట్టుకోలేపడు. ఎందుకంటే దేవునికి మాట ఇచ్చాడు. దేవునికి మాట ఇచ్చినటువంటి యెఫ్తాకి దేవుని మాట గుర్తుకొచ్చు. తన కుమార్తె ఎదురుపడిన వెంటనే తనకు వాగ్దానం గుర్తు వచ్చింది, దేవునికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. అప్పుడు నిజంగా యెఫ్తా అంటున్న మాట చాలా ఉన్నతంగా అనిపించింది. ఎందుకంటే యెఫ్తా అంటున్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక నేను వెనక్కి తీయలేను. ఎంత అద్భుతం! నిజంగా ఒక భక్తుడు, నేను దేవునికి మాట ఇచ్చా, నాకు ఎదురొచ్చింది నా కుమార్తె అయితే ఏంటి, కానీ దేవునికి మాట ఇచ్చాను కనుక వెనక్కి తీయలేను, అది నా కుమార్తె నేను బలి ఇవ్వాల్సిందే అని తీర్మానం తీసుకున్నాను. ఈరోజు నిజంగా యెఫ్తా వలె ఎంతమంది ఉన్నాం? దేవుని నమ్మిన మనం కొత్తలో ఆత్మ రక్షించబడిన కొత్త దినాల్లో దేవుని మనం ఎన్నో మాట ఇస్తాం, దేవునికి ఎన్నో మాటలు ఇస్తాం. ప్రభువా, నేను ఇలా బ్రతుకుతా నీ కోసం, ఇలా జీవిస్తా నీ కోసం, ఇక నుండి ప్రభువా నేను ప్రార్థన చేసుకుంటా, ఇక నుండి నేను బైబిల్ చదువుతా, ఇక నుండి ప్రభువా నీ సన్నిధికి మానకుండా వస్తా, ఇక నుండి ప్రభువా ఆ చెడు అలవాటుకి నేను వెళ్ళను, ఇక నుండి ఆ పని చేయను, ఇక నుండి నేను అలా మాట్లాడను, ఇక నుండి నేను అలా ప్రవర్తించను అని ఎన్నో 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 మాటలు దేవునికి మనం ఇచ్చుంటాం. ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నావు. నీవు కూడా చాలా మాటలు ఇచ్చావు దేవుడికి, కానీ అవన్నీ నెరవేర్చావా? నిజంగా నువ్వు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చగలిగావా? యెఫ్తా నేను యెహోవాకు మాట ఇచ్చాను కనుక దాన్ని వెనక్కి తీయలేను. తన కుమార్తె ఎదురు వచ్చి తను అనుకున్నాడు, ఏ గొర్రె ఏ మేక ఎదురు వస్తుంది అనుకున్నాడు. తన కూతురు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చింది. కానీ ఏం చేయాలి? దేవునికి ఇచ్చిండు మాట, వెనక్కి తీసుకోలేడు కనుక తన కుమార్తెను బలివ్వడానికి సిద్ధమైపోయాడు. ఈరోజు నీవు దేవునికి నీ ఆత్మీయ జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చావా? ఎన్ని మాట ఇచ్చావు దేవునికి? ఎన్నిసార్లు మాట ఇచ్చావు? అందులో ఒకటైనా నెరవేర్చావా? ఎన్ని తప్పిపోయావు? ఒకసారి ఆలోచించు. ఒకవేళ అందుకనేమో నీ జీవితంలో నువ్వు అనుకున్నది దేవుడు చేయకపోవట్లేదు, అందుకనేమో దేవుడు నువ్వు ఆశించింది ఇవ్వలేకపోతున్నాడు, నువ్వు మాట తప్పవు గనుక. చాలామంది జీవితంలో దేవుడు ప్రభు నువ్వు ఇలా చేస్తే నేను నీ కోసం ఇలా బ్రతుకుతా అని మాట ఇస్తారు, కానీ దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత వెంటనే మర్చిపోయి మరలా వారు యథావిధిగా జీవిస్తారు. ఇలాంటి వారు ఈరోజు బోళ్ళు మంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో. ఈరోజు నీవు కూడా అలాగున్నావేమో. దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడేమో. ఈరోజు నీవు కూడా దేవునికి మాట ఇచ్చి చాలా సందర్భాల్లో 37వ తారీఖు జనవరి 1, 31వ తారీఖు 31 రోజున డిసెంబర్ మాసంలో మనం కూడా మాట ఇస్తాం, ప్రభువా నీ కోసం ఇలా బ్రతుకుతా. ఈ రోజుకి అది నెరవేర్చావా? ఎన్ని రోజులు ఆ మాట నెరవేర్చుకోగలిగావు? దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, కార్యాన్ని బట్టి ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయావు? దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు. నీవు నేను యెఫ్తా వలె ఉండాలి. దేవునికి మనం మాట ఇచ్చాం, అది నెరవేర్చువారమై ఉండాలి, మాట తప్పకూడదు. అందుకే వాక్యం చెబుతుంది, నువ్వు దేవునితో మొక్కుబడి చేసుకుంటే గనక అది తప్పకుండా చెల్లించేలాగుంటేనే నువ్వు మాట ఇవ్వాలి దేవునికి. కానీ ఆ మొక్కుబడి, ఆ మాట నువ్వు చెల్లించలేని పక్షంలో అసలు మొక్కుబడి చేసుకోవడమే వద్దు అని వాక్యం చెబుతుంది. ఎందుకంటే దానివల్ల నీకు నష్టం, దానివల్ల నీకు ప్రమాదం, దానివల్ల నీకు కీడు.
కనుక ఈరోజు నువ్వు ఏ మాట అయితే దేవుడికి ఇచ్చావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను దేవునికి మాట ఇచ్చాను కనుక ఆ మాటను నేను వెనక్కి తీసుకోలేను. ఈరోజు అందుకే దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు తన వాక్యం ద్వారా. నేను కూడా ఈ మాట దేవుడికి ఇచ్చా అని ఇప్పుడు ఈ మాట వింటుండగానే దేవుడు కొన్ని చాలా నువ్వు దేవుడికి ఇచ్చిన మాటలు గుర్తు చేస్తున్నాడు. అవి వాటిని జ్ఞాపకం చేసుకుని ఈరోజు అయినా ప్రార్థన చేసుకో, దేవుడికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు నీ సన్నిధిలో నిజమే యెఫ్తా నేను దేవునికి మాట ఇచ్చాను కనుక వెనక్కి తీయలేను అని తన సొంత కుమార్తెని అతిగా ప్రేమించే బిడ్డనే నీకు బలిగా అర్పించేశాడు ప్రభువా. కానీ నిజంగా ఈరోజు నేను ఎన్నోసార్లు నీకు మాట ఇచ్చాను యేసయ్య, కానీ నేను ఇప్పటికీ నా మాట నిలబెట్టుకోలేదు. అందుకునేమన్నా నేను అనుకున్నది ఒకటి, నాకు జరిగేది ఒకటి అవుతుంది. నేను ఆలోచించేది ఒకటి, నా కుటుంబంలో పరిస్థితులు వేరే అవుతున్నాయేమో. నన్ను క్షమించునైనా ప్రభువా. ఎవరైతే రోజు నీకు మాట ఇచ్చి మర్చిపోయారో, నీకు మాట ఇచ్చి నెరవేర్చలేకపోయారో, అలాంటి ప్రతి బిడ్డను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకునైనా, ఒక్కసారి దర్శించునైనా. ఈరోజు ఈ మాట వినైనా వారిని జ్ఞాపకం చేసి నీకు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని అది నెరవేర్చడానికి ఎవరైతే తమ హృదయాన్ని సిద్ధపరుచుకున్నారో వారు నీలో ఆ మాటను నెరవేర్చుకోగలిగిన సామర్థ్యము, ఆ స్థితిని యేసు నామములో ఆ బిడ్డలకు కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా, నీకు మాట ఇచ్చి తప్పిపోయిన ప్రతి బిడ్డను కూడా నువ్వే ప్రభువా జ్ఞాపకం చేసుకుని వారు అది నెరవేర్చే భాగ్యము దయచేయమని, తద్వారా నీ కృపను, నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యంలో ఏదైతే కోల్పోయి వాటిని పొందుకునే కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకంలోని సార్వత్రిక సంఘం అంతటికి, మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఆయన సన్నిధి ఎదుట ఆయనకి మాట ఇచ్చి నెరవేర్చడానికి సంసిద్ధమయ్యారో వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.